హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని. ఆయనకి నేచురల్ స్టార్ అని పేరు రావడానికి కారణం ఆయన ఒక స్టార్ లాగా ఉండడు. ఒక క్యూట్ లవర్ బాయ్ లాగా, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లాగా మన ఫ్యామిలీలో ఒకళ్ళలా ఉంటాడు. ఓ అష్టాచమ్మ, భలే భలే మగాడివై, పిల్ల జమీందార్, నేను లోకల్, ఎంసీఏ, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఇలాంటి సినిమాలన్నీ ఆయన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గర చేశాయి. ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి ఏదైనా ఒక మంచి సినిమాకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ నాని సినిమా ఏదైనా వచ్చిందా అని చూస్తారు. అంత బాగా నాని గారు ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయ్యారు. కానీ ఇప్పుడు నాని గారు మాస్ ఆడియన్స్ కి దగ్గర అవడం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం అవుతున్నారా అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. దసరా ఈ సినిమాలో నాని గారు ఎంత రా అండ్ రస్టిక్ గా కనిపిస్తారో, ఎంత ఓరమాస్ లుక్ లో కనిపిస్తారో మనందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది, సూపర్ డూపర్ హిట్ అయింది. నాని గారికి 100 కోట్ల కలెక్షన్స్ వచ్చి 100 కోట్ల క్లబ్ లో నిలబెట్టింది. సో దీని తర్వాత మళ్ళా నాని గారు హాయ్ నాన్న లాంటి ఒక క్లాస్ మూవీ చేశారు. దాని తర్వాత సరిపోదా శనివారం లాంటి మాస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ సినిమా కూడా చేశారు. అయితే రాబోయే నాని గారు 2 సినిమాలు మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను దూరం చేసి కంప్లీట్ గా మాస్ ఆడియన్స్ కోసమే చేస్తున్న సినిమాలుగా కనపడుతున్నాయి. ఆ 2 సినిమాల టీజర్లు అయితే రిలీజ్ అయింది. ఒకటి హిట్ 3. ఈ సినిమా టీజర్ చూస్తే ఎంత వల్గర్ గా ఉందంటే డైలాగులు, ఐ థింక్ ఒక డైలాగ్ ఉంది, కళ్ళు మింగినాయే అంటాడు. యాక్చువల్లీ అది వర్డ్ నేను మార్చి చెప్పాను. ఒరిజినల్ వర్డ్ చాలా వల్గర్ గా ఉంటుంది. అండ్ ఆ టీజర్ లో కూడా చాలా వైలెన్స్ కనిపించింది. ఆయన వైట్ సూట్ లో ఉంటాడు, దాని మీద బ్లడ్, విపరీతమైన బ్లడ్, తర్వాత ఎవరినో పీకో ఏదో కోస అంటే అది గోడ మీద అంతా బ్లడ్ పెట్టడం, చాలా అంటే చాలా వైలెన్స్ గా ఉంది. యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ నే కాదు, ఓన్లీ 18+ ఆడియన్స్ చూసే విధంగా ఉంది టీజర్. పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఈ సినిమా చూడలేరేమో అనిపించే విధంగా ఉంది. 18+ సినిమా లాగా ఉంది. సో దీన్ని అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూడరు, బట్ మాస్ ఆడియన్స్కి నచ్చితే మాత్రం సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. దీని తర్వాత ప్యారడైజ్ సినిమా, ఇది గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు విపరీతమైన వైలెన్స్, ఒక విపరీతమైన డర్టీ వర్డ్స్, ఏదో ఒక జుగుప్సాకరంగా ఉంది. కానీ గ్లిమ్స్ సూపర్ డూపర్ హిట్ అయింది, వ్యూస్ బాగా పెరిగాయి. నానికి ఒక కొత్త అటెంప్ట్ చేశాడని విపరీతమైన అప్రిషియేషన్స్ వచ్చాయి. కానీ అప్రిషియేషన్స్ ఎంత వచ్చాయో అదేవిధంగా నెగిటివిటీ, విమర్శలు కూడా అంతే వచ్చాయి. నాని గారి దగ్గర నుంచి ఇంత నెగిటివిటీ వస్తుందని ఎవరు ఊహించలేదు, అంత నెగిటివిటీ కూడా వచ్చింది. బట్ ఈ స్టోరీ ఒక 3 రకాలుగా ఉంటుందని 3 పాయింట్లు చెప్పారు. దీంట్లో ఒక పాయింట్ అయితే చాలా చాలా డేంజరస్ పాయింట్. ఫస్ట్ పాయింట్, ఇది సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఒకప్పుడు స్టోరీగా జరుగుతుంది అని చెప్తున్నారు. అదైతే ఓకే, ఎందుకంటే సికింద్రాబాద్ లో ప్యారడైజ్ సెంటర్ ఉంది, మనందరికీ తెలిసిందే. ప్యారడైజ్ సెంటర్కి వెళ్ళి షాపింగ్ చేస్తాము, బిర్యానీ తింటాము, కానీ దాని చరిత్ర ఏంటో మనకి ఎవరికి తెలీదు. దాని గురించి చెప్తే ఓకే, నో ప్రాబ్లం. సెకండ్ వన్ వచ్చి ఇది ఒక ట్రైబల్ స్టోరీలా ఉంటుంది అంటున్నారు. అంటే ఆ బ్యాక్ డ్రాప్ లో అటవీ మనుషులు లేదా నిరక్షరాస్యులు, వీళ్ళని అనగదొక్కే పెద్దవాళ్ళను వాళ్ళు ఎదిరించే వీళ్ళు, ఇలా ఉన్నా ఓకే. బట్ 3వ పాయింట్ మాత్రం చాలా 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 డేంజరస్ పాయింట్. అదేంటంటే నాని గారు గే క్యారెక్టర్లో కనిపిస్తారు అని చెప్తున్నారు, ట్రాన్స్జెండర్ క్యారెక్టర్. దానికోసమే నాని గారు 2 జళ్ళు, ఇంత పొడుగ్గా జళ్ళు వేసుకుంటారు, అండ్ ముక్కుకు 2 ముక్కు పొడకలు పెట్టుకుంటారు. తను గే క్యారెక్టర్ చేస్తున్నారు అని చెప్పి విపరీతమైన న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ అదే కానీ నిజమైతే నాని గారు చాలా సాహసోపేతమైన క్యారెక్టర్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ విషయానికి వస్తే, ఇప్పుడు ఈ 2 సినిమాలు మాస్ కి బాగా నచ్చి సూపర్ డూపర్ హిట్ అయితే నాని గారు టైర్ 2 హీరో నుంచి టైర్ 1 హీరోకి వెళ్ళిపోవడం ఖాయం. కానీ రిజల్ట్ తేడా కొట్టి అటు మాస్ ఆడియన్స్ కనెక్ట్ కాలేదంటే ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం అయిపోయి ఆయన కెరీర్ గ్రాఫ్ మాత్రం డేంజర్ జోన్ లో పడే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. యాక్చువల్గా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఓర్మాస్కి నచ్చాలని చెప్పి కొత్త గెటప్ వేసి ఇలా తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం. దీన్ని అప్రిషియేట్ చేసి తీరాలి, సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటాం. కానీ నాని గారిని ఇష్టపడే వ్యక్తిగా అయితే
ఆయన ఎప్పుడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా మనలో ఒక్కడిగా మన ఫ్యామిలీలో ఒక్కడిగా క్యూట్గా ఉండాలనే కోరుకుంటాను. బట్ ఆ 2 సినిమాల తర్వాత రిజల్ట్ ఏదో తెలుస్తుంది. మే 1వ తారీఖున హిట్ 3 రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్లో ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆయన కెరీర్ ఏంటో చూడండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.